అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో, ఈ వీడియో అనేది ఎర్లీ మార్నింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను సార్. ఈ వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి ప్రజెంటు అరౌండ్ 9కి దగ్గరగా ఉన్నాం మనము. 9:15 ఆ మధ్యలో ఉన్నాము. సో, నిన్న మార్కెట్లు అబ్బా నిఫ్టీలో చూసుకుంటే అరౌండ్ 22,900 మీదన మార్కెట్లనేవి అంటే పైకి వెళ్ళడం మనం చూసాం. కరెక్ట్‌గా 22,900 మార్క్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూసాం. అదేవిధంగా 22,860 ఆ మధ్యలో మార్కెట్ అనేది ఓపెన్ అయిన మార్కెట్టు ఒక 22,975 దాకా కూడా వెళ్ళింది. అంటే ఇంచుమించుగా ఒక 100 పాయింట్లు ఆన్ అండ్ యావరేజ్ మీద ఒక 100 పాయింట్లు అనేది పైకి వెళ్ళి అక్కడి నుండి ఒక 60 పాయింట్ల గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో, ఈరోజు గనక 23,000 మీదన ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయితే మాత్రము పర్వాలేదు సార్. అక్కడి నుండి కూడా ఒక 100 పాయింట్లు పైకి చూడొచ్చు. అయితే ఈరోజు మార్కెట్ అనేది బాగా వోల్టైల్‌గా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పర్ ట్రెండ్‌లో మార్కెట్ అనేది అంటే అప్పర్ ప్రైస్‌లో మార్కెట్ అనేది ఓపెన్ అవుతోంది కాబట్టి, అక్కడి నుండి ఒక 200 పాయింట్ల కిందకి, 200 పాయింట్ల పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళా మార్కెట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందా అంటే, ఇది క్వెషన్ మార్క్ అనిపిస్తుంది నాకైతే. కొన్ని రోజులు 23,000 మార్క్ దగ్గర సస్టైన్ అవ్వగలగాలి. అరౌండ్ 22,750 దగ్గరైనా సస్టైన్ అవ్వగలిగితే, అప్పుడు మనము ఒక కన్ఫర్మేషన్‌కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున 49,000 మార్కును దాటి ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. అరౌండ్ 49,700, 750 ఆ మధ్యలో అయితే నేను చూశాను. సో, మార్కెట్లు పర్వాలేదు, బేరిష్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయిందా అంటే ఇది క్వెషన్ మార్క్ అండి. ఈరోజు లేదా రేపు అనూహ్యంగా మార్కెట్లు డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకటేమో ఈ వారమంతా కూడా మార్కెట్లు అప్పర్ ట్రెండ్ అంటే అప్పర్ ప్రైస్ మోడ్‌లోనే కంటిన్యూ అవ్వడం మనం చూసాం. అదేవిధంగా ఆహ్, కింద అంటే ఈ కింద సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్‌కి వస్తున్నారు. షార్ట్ కవరింగ్‌కి రావడం వల్ల మార్కెట్స్ అనేవి పైకొస్తూ ఉన్నాయి. సో, అదేవిధంగా ఏ కౌంటర్‌కి ఆ కౌంటరు 10%, 20% ఒకే రోజు పెరిగిపోవడం కూడా మనం చూస్తున్నాం. నిన్నటి రోజున నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలే కాకుండా ఐటీ సారీ మెటలు, ఫార్మా, షుగరు, స్టీలు ఇట్లాంటి అంటే అరౌండ్ మెటల్ సెక్టార్స్‌లో కొన్ని కౌంటర్స్ 10%, 5% లేదా 15% దాకా కూడా పెరగడం మనం చూసాం. లైక్ జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, అదేవిధంగా వేదాంత. సో, ఇలాంటి కౌంటర్స్ బాగా పెరిగి పైకి రావడం మనం చూస్తాం. షుగర్ సెక్టార్స్‌లో చూస్తే లైక్ ఆహ్, రేణుక, అదేవిధంగా ఆహ్, సో, ఇలాంటి ఇంకా కొన్ని కౌంటర్స్ పెరిగి పైకి రావడం మనం చూస్తున్నాం. ఫ్రాజ్ ఇండస్ట్రీ, రేణుక అండ్ ఫ్రాజ్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఆహ్, ఈ కొన్ని బ్రోకరేజింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏంజెల్, అదేవిధంగా సిడిఎస్ఎల్, బీఎస్‌సి, సో, ఏంజెల్ బ్రోకింగ్ ఇట్లాంటివి పైకి రావడం అనేది మనం చూస్తున్నాం. సో, కాబట్టి ఆహ్, నిన్న మార్కెట్ అంతా కూడా హ్యాపీ మూడ్‌లోనే కొనసాగింది. సో, ఈరోజు ఏంటనేది అది క్వెషన్ మార్క్ అండి. నిన్న హ్యాపీ మూడ్‌లో కొనసాగింది కదా అని చెప్పి మీరు కంటిన్యూస్‌గా బయింగ్‌కి అయితే వెళ్ళిపోకండి. మార్కెట్లు ఏ రోజుకి ఆ రోజు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్తగా లోయర్ లోస్ ఫార్మ్ చేస్తున్నాయి. కొత్తగా హయ్యర్ హైస్ ఫార్మ్ చేస్తున్నాయి. హయ్యర్ లోస్, లోయర్ హైస్ ఇట్లాంటి కొత్త ట్రెండ్స్ మార్కెట్స్ అనేవి తీసుకొచ్చుకుంటూ ఉన్నాయి.
సో, 3 రోజులు కంటిన్యూస్‌గా మార్కెటు పెరిగింది అనంటే ఎక్కడో ఒక దగ్గర మార్కెట్‌లలో సెల్లింగ్‌కి రావడం అనేది పరిపాటవుతోంది. సో, కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన డబ్బులు దాచుకోండి. లేదా డబ్బులేమైనా మనకి లాభాలు కనిపిస్తే వెంటనే ఇంకొక కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకోవడమో, లేకపోతే ఆ డబ్బులతో ఇంకొక అసెట్ ఏదైనా బై చేసుకోవడం లాంటిది ఏదైనా ట్రై చేయండి. మీన్స్ మీ పిల్లల చదువులకు కావచ్చు, లేదా గుర్తుగా ఏదైనా గోల్డ్ కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్‌లోనే కొన్ని లోయర్ ప్రైజెస్‌లో ఉండే కౌంటర్స్ కావచ్చు. ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే లాస్ ఏదన్నా మళ్ళీ రిపీట్ అయితే మీకు ఈ స్టాక్స్ మిగిలిపోతాయి. సో, కాబట్టి ఇట్లాంటివి మీరు చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మీ ప్రాఫిట్స్ అనేవి అట్లాగే సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఇదే కాకుండా కొన్ని కౌంటర్స్ నేను ఈరోజు చెప్పబోతున్నానండి. జేఎం ఫైనాన్స్ అరౌండ్ స 70 ప్లస్‌లో ట్రేడ్ అవుతోంది. సారీ, 65 అరౌండ్ 67 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. సో, ఇప్పుడు గనక మీరు జేఎం ఫైనాన్స్ గనక బై చేసుకోగలిగితే ఒక 6 నెలల పరిధిలో మీరు దీన్ని రూ. 100 రేషియోకి అంటే రూ. 100 పరిధిలోకి చూస్తారండి. అంటే రూ. 100కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే రూ. 50 స్టాప్ లాస్‌గా పెట్టుకోగలగాలి. ఒకవేళ రూ. 50 దగ్గర మీరు మళ్ళా తిరిగి యావరేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇది ఇక్కడి నుంచి హై పొటెన్షియల్ అయ్యే స్టాక్ అండి. సో, అదేవిధంగా వేదాంత కూడా మళ్ళా బయింగ్ జోన్‌కైతే వచ్చింది. కాబట్టి వేదాంతాన్ని కూడా మీరు ఒక కంట కనిపెట్టుకోవచ్చు. సో, అరౌండ్ 450 ఆ రేంజ్‌కైతే వచ్చింది సార్. 600 దాకా వెళ్ళి 450 దాకా కిందకైతే రావడం చూస్తున్నాం మనం వేదాంతాన్ని. ఇంకొక రూ. 50 స్టాప్ లాస్‌గా పెట్టుకొని మరలా తిరిగి దీన్ని రూ. 700కి మనము ఆహ్, ఇది వెళ్ళే పొటెన్షియల్ అయితే ఉంది. సో, రూ. 700 దాకా మనం దీన్ని చూడొచ్చు. ఆహ్, సో, కాబట్టి వేదాంత, జేఎం ఫైనాన్స్ అండి. ఈరోజు నేను మీతో డిస్కస్ చేసిన స్టాక్స్. సో, అదేవిధంగా నెక్స్ట్ వొడాఫోన్ ఐడియా సార్. వొడాఫోన్ ఐడియా నిన్నటి రోజున మనం చూసుకుంటే అరౌండ్ 7% దాకా పెరగడం మనం చూసామండి. సో, ఇప్పుడైతే వొడాఫోన్ ఐడియా మంచి సస్టైనబుల్ ప్రైస్‌లో ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకు నేను అంటున్నానంటే వొడాఫోన్ ఐడియాలో నేను చూస్తున్నానండి. ఇది ఎప్పుడో డీలిస్ట్ అయిపోతుందని చెప్పారు. సో, కంపెనీకేవో బ్యాడ్ న్యూసెస్ ఉన్నాయన్నారు. అయినా గూడా ఇక్కడ రూ. 6, రూ. 5 మరియు రూ. 15 మధ్య ఈ వొడాఫోన్ ఐడియా జర్నీ అనేది కంటిన్యూ చేస్తుంది. ఒకానొక సందర్భంలో ఇది రూ. 20కి వెళ్ళిపోయిన సందర్భం ఉందండి ఈ మధ్య కాలంలో. మార్కెట్స్ బాగా హైలో ఉన్నప్పుడైతే వొడాఫోన్ ఐడియా అరౌండ్ రూ. 18 నుంచి కూడా కిందకైతే వచ్చేసింది. రూ. 18 నుండి రూ. 6కు వచ్చేసింది. సో, ఇప్పుడు మరలా మనం దీన్ని ఇక్కడ బై చేసుకోగలిగితే ఖచ్చితంగా దీన్ని మనము అరౌండ్ ఈసారి అప్పర్ ప్రైస్ టార్గెట్ అయితే నేనైతే రూ. 20 ఇస్తున్నానండి. సో, రూ. 20కి వెళ్ళేలా మనం చూడాలి అని అనుకుంటే, మనం కూడా ఈ ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు వొడాఫోన్ ఐడియాలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. ఒక 1000 షేర్స్ మనం కొన్నా కూడా సరే, మనకి ఎంతండి, ఒక రూ. 6,000 కంటే ఎక్కువ అవ్వదు. లేదా ఒక రూ. 7,000 ఏసుకున్న 1000 క్వాంటిటీ వస్తుంది. పోతే రూ. 7,000 పోతది. లేదనుకోండి రూ. 20,000కి మనం దీన్ని చూసుకోవచ్చు. అంటే 21కి ఇది వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈసారి ర్యాలీలో. సో, ఇదే కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక ఇంకొక స్టాక్ నేను మీకు చెప్పదలుచుకున్నానండి. ఆర్‌వీఎన్‌ఎల్, రైల్‌టెల్, ఐఆర్ఎఫ్‌సి, టెక్స్ట్ మ్యాకో రైల్. సో, ఇలాంటి రైల్వే సెక్టార్స్‌లో కూడా నిన్నటి రోజున ర్యాలీ అనేది మనం చూడడం జరిగింది. సో, ఇలాంటి ఇంకా మంచి మంచి ర్యాలీస్ రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నామండి. అయితే వీటిలో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలా అంటే ప్రెజెంట్ మనము నిన్నటి ర్యాలీని గనక ప్రాఫిట్ బుకింగ్ కింద తీసుకుంటే లోయర్ లెవెల్స్‌లో కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము
నిన్నటి రోజున వచ్చిన ర్యాలీ దృష్టిలో పెట్టుకొని ప్రాఫిట్ బుకింగ్‌కి వెళ్ళొచ్చండి. ఎందుకంటే వచ్చిన లాభాలు స్వల్ప లాభాలైనా సరే అది తీసుకోగలగాలి. ఎందుకంటే మార్కెట్ పరిస్థితి బాగోలేనప్పుడు ఆహ్, మార్కెట్స్ సస్టైన్ అయ్యే వరకు కొంత వెయిట్ చేయగలగాలి. అదేవిధంగా ఈ మధ్యలో స్వింగ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకోగలగాలి. సో, ఇలాంటి ఇంకా చాలా మంచి మంచి విషయాలనేవి నేను మీతో చెప్తూ ఉంటానండి. సో, ఈరోజు మనము మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా కాసేపు మార్కెట్స్ ఈ రోజున ఆహ్, బాగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే నా ఓన్ అనాలిసిస్ నేను చెప్తోందేంటంటే మార్కెట్స్ ఈ 3 రోజులు బాగా పెరిగాయి కాబట్టి ఆహ్, స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్‌కి వచ్చే అవకాశం అయితే ఉందండి. లోయర్ లెవెల్స్‌లో కొన్న వాళ్ళందరూ కూడా స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్‌కి వచ్చే అవకాశం అయితే ఉంది గనక దయచేసి నా సబ్స్క్రైబర్లకందరికీ నేను చెప్పొచ్చేదేంటంటే, ఉన్న వాళ్ళంతా కూడా ఏమాత్రం ప్రాఫిట్స్‌లో ఉన్నా సరే ప్రాఫిట్స్ తీసుకొని బయటికి రండి. ఎక్కువ లాభాలు ఆశించొద్దు స్టాక్ మార్కెట్‌లో. స్టాక్ మార్కెట్ లాభాల పంటే. కాకపోతే ఎక్కువ లాభాలనేవి మనం ఆశించకుండా వచ్చిన మేరకు మనం లాభాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అనేది మనల్ని నిలబెడుతుంది. అంతవరకైతే నేను చెప్పగలను. సో, ఒకవేళ 23,000 మీదన గనక మార్కెట్ సస్టైన్ అయితే నిఫ్టీలో అరౌండ్ ఇంకొక 200 పాయింట్ల ర్యాలీ చూస్తాం మనం. లేదు 22,900 క్రిందన అంటే 22,850 ఆ కింద ఆ మధ్యలో ఎక్కడైనా గనక మార్కెట్ ఓపెన్ అయితే 22,700, 685 దాకా వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఈరోజు వోల్టాలిటీ అనేది చాలా హెవీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఆహ్, వచ్చిన లాభాలు ఒడిసిపట్టుకోండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది 50,000 మార్కు ఒకసారి టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి వెంటనే రూ. 5కి, రూ. 10కి ఆహ్, బ్యాంక్ ఆహ్, నిఫ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయకండి. ఆహ్, మార్కెట్లలో మనం అనుకున్నంత ఈజీ కాదండి డబ్బులు సంపాదించడం. సో, మనకొచ్చిన లాభాలు నిలబెట్టుకోవాలనుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల కంటే ఏదైనా మంచి కౌంటర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోగలిగితే అవే మనల్ని కాపాడతాయండి. సో, ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ నాకు తెలిసిన మేరకు నేను మీకు చెప్తూ వస్తాను. అదేవిధంగా వీటిని మీరు నా సలహాలను ఆహ్, పాటిస్తారా లేదా అనేది అది మీ యొక్క అభిమతానికి నేను వదిలేస్తున్నానండి. సో, ఏదైనా మీరు కొనే ముందు, అమ్మే ముందు దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని ఒకసారి అడిగి తన సలహాల మేరకు మీరు నిర్ణయాలు తీసుకోండి. నా ఛానల్ అనేది ఒక ఎడ్యుకేషనల్ లెర్నింగ్ వ్యూస్‌తో మాత్రమే మీరు చూడాలి. అంతే తప్ప నా ఛానల్‌లో వచ్చే కంటెంట్ అనేది మీకు లెర్నింగ్ అనేది అవ్వదు. కాకపోతే నేనేం చెప్తానంటే నా యొక్క అనుభవాలను మీతో పంచుకుంటూ ఉంటాను. సో, ఒకవేళ నన్ను మీరు ఆహ్, ఆదర్శంగా తీసుకోవాలి అనుకుంటే నేను ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రోజు నేను చెప్పను. నేను చెప్పేదంతా ఓన్లీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను తప్ప ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ రోజు చెప్పను. సో, కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ ఆహ్, మరింత గ్రోత్ అవ్వాలని మీరు కోరుకుంటే దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.